ఎందుకంటే క్లియర్గా దాంట్లో ఉన్నాయి కదా. సో ఆ టైంలో ఫోన్ వాళ్ళ అనుమతితో జరిగిందనా? అనుమతి లేకుండా జరుగుతుందండి. ఇప్పుడు ఒకటి అందరూ ఆలోచించేయండి, 2019 ఎలక్షన్లకు ముందు 5 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి స్తోమత అవినాష్ రెడ్డికి ఉందా? లేదా? నాకు తెలీదు. లేదు, మీ జిల్లా లేదు, లేదు. అంటే వాళ్ళు అంత ఆర్థికంగా స్థితి అంటే అప్పుడుకి క్యాష్ అయితే ఉండదు, క్యాష్ అయితే వాళ్ళ దగ్గర ఉంటే ఉండొచ్చు, ఆస్తులు గీస్తుండొచ్చు. కానీ అంత ఇదిగా డబ్బులు ఇచ్చి వాళ్ళకి మీ కోట్ల డబ్బులు ఇచ్చి ఆ డబ్బు కూడా దొరికింది కదా లాకర్లో. అంత స్తోమత వీళ్ళు ఇక్కడి నుంచి డబ్బులు ఇవ్వకుంటే జరిగే పని కాదు. ఓకే. సో అంటే ఇప్పుడు దాని ఎఫెక్ట్ ప్రకారం మరి కడపలో షర్మిల గెలిచే అవకాశం ఉందా? అంటే షర్మిల గెలుస్తుందా గెలిచేదని పక్కన పెట్టి షర్మిల సునీత చెప్పేదాని వల్ల తప్పకుండా జగన్మోహన్కి అయితే నష్టం జరుగుతుంది. మొత్తం స్టేట్ ఇప్పుడు ఈ పార్లమెంటు ఆ పార్లమెంటు అనేది కాకుండా స్టేట్ పైన లేడీస్ నమ్ముతున్నారు, ఉమెన్ బాగా నమ్ముతున్నారు. ఇంట్లో ఇప్పుడు చరిత్రలో కూడా చూడు, ఏ ఆడబిడ్డకి అన్యాయం చేసినా కూడా మనం ఎప్పుడో 1000 సంవత్సరాల నుంచి కుటుంబంలో ఆడబిడ్డకి అన్యాయం చేస్తే వారు బాగుపడిన చరిత్ర దాఖలాలు లేవు చరిత్రలో. తప్పకుండా వారి శాపం అనేది ఉంటుంది. అందులో ఇక్కడ చంపింది ఒక ఎత్తు, చంపిన తర్వాత సునీతనే చంపించింటది ఆస్తుల కోసం అని చెప్పడం ఇంతకన్నా ఘోరం అనేది. అంటే వాళ్ళు అబద్ధాలు చెప్పేదానికి దేనికైనా కూడా వెనుకాడరు. ఇప్పుడు నిన్న చిరంజీవి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత